కొట్టండి వదలండి. మీరెవరు నన్ను చూడడానికి? వెళ్ళండి, ప్రతి గది వెతకండి, మొత్తం ఇల్లంతా వెతకండి. వెళ్ళండి. ఎవరండి మీరు? ఎవరండి మీరు? అడగకుండా లోపలికి వచ్చేసారు. మేము టాస్క్ ఫోర్స్ పోలీస్. ఒకరిని అడగాల్సిన అవసరం లేదు. ఎవర్రా భార్గవ్ అంటే? నేనే. మర్యాదగా మాట్లాడు. నీకేట్రా మర్యాద ఇచ్చేది? ఏంటండి మీ దౌర్జన్యం? మా తమ్ముడు ఏం చేశాడు? కాలేజీలో ముంతాజ్ అనే అమ్మాయిని వీడు లవ్ చేశాడంట. లవ్ చేయకపోతే యాసిడ్ పోస్తానని బెదిరిస్తాడంట. అబద్ధం. తప్పు చేసే ప్రతి ఎదవా చెప్పే మాటేరా ఇది. అన్నయ్య, భార్గవ్ అన్నయ్యని పోలీసులు తీసుకెళ్తున్నారు. అన్నయ్య ఏమంటే వాళ్ళు పోలీసులండి. నా తమ్ముళ్ళ మీద చెయ్యేస్తే ఆ దేవుణ్ణి కూడా వదలను. నా తమ్ముడే పడతారా? ఎవరో చుట్టం చూపుగా వచ్చిన బాబాయ్ కొడుకుల కోసం పోలీసులతో గొడవ పడతారా? ఒకవేళ మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేసి ఈ దద్దమ్మలు మిమ్మల్ని కాపాడతారా? 2 రోజులు పెళ్లికని వచ్చి వెళ్లాల్సిన వాళ్ళు 10 రోజుల నుంచి సిగ్గు లేకుండా ఇక్కడే పడున్నారు. ఈ విధవుల కోసం మీరు ఏమన్నావే? వెధవలు? ఎవరే వెధవలు? ఎవరు వెధవలు? వాడు నా తమ్ముడు, నా రక్తం పంచుకు పుట్టినవాడు. వీడొక్కడు మాత్రమే కాదు, వీడు 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 వీళ్ళందరూ నా తమ్ముళ్ళే, అందరూ నా తోపుట్టిన వాళ్లే. వీళ్ళ 6 మీ సొంత తమ్ముళ్ళా? అవును. ఇన్నాళ్ళు సొంతింట్లోనే పరాయి వాళ్లలా బ్రతికాను. ప్రతి క్షణం నరకం అనుభవించాను. అంటే నాకు మా అక్కకి అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నారా? కన్న తండ్రికి పుట్టిన వాళ్ళని బాబాయ్ కొడుకులని అబద్ధం ఆడగలిగిన వాడు నీకు అబద్ధం చెప్పి పెళ్లి చేసుకోవడంలో వింతే ఉంది. రేయ్, వీళ్ళ ఫ్యామిలీ గురించి మీకు నిజం తెలియాలని ఈ డ్రామా ఆడాను. అవుట్. మొన్న రోటరీ క్లబ్ ఫంక్షన్ లో సిస్టర్ మాట్లాడింది. ఎలా ఉంది నీ మ్యారీడ్ లైఫ్? అంత హ్యాపీయేనా? ఐఎమ్ సో హ్యాపీ. నేను అనుకున్నట్టుగానే నేను, నా భర్త, ఆయనకొకే తమ్ముడు. మా ఆయనకు ఒకే తమ్ముడు అని చెప్తాను. ఫ్రెండ్స్తో ఎంక్వైరీ చేస్తే విషయం తెలిసింది. నువ్వు నీ పెళ్ళికి పిలవలేదు, నేను రాలేదు. వచ్చుంటే అప్పుడు గిఫ్ట్ ఇచ్చుండేవాడిని. ఇప్పుడు వచ్చా, గిఫ్ట్ ఇచ్చా. మంజు, మంజు,
మంజు ఎక్కడికి వెళ్తున్నావు? నా మాట విను మంజు, ప్లీజ్ తొందరపడద్దు. అసలు ఏం జరిగిందంటే ఇంకేం చెప్పకండి, చేసిన చాలు. సిస్టర్, నీకు అభ్యంతరం లేకపోతే కెన్ ఐ డ్రాప్ యూ హోమ్? కుదరదని చెప్పాగా. అంటే మీ చెల్లెలు ఎప్పుడూ మీ దగ్గరే ఉండిపోవాలనుకుంటున్నారా? ఏ అక్క అలా కోరుకోదు. నా చెల్లెలు నీతో పంపిస్తా, కానీ ఓ కండిషన్. ఏంటది? నువ్వు ఏ అబద్ధమైతే చెప్పి నా